ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం 26వ అధ్యాయం. షిరిడీలో సాయిబాబా యొక్క భౌతిక రూపము మరుగైనాక దేశమంతటా ఆయన ప్రతిరూపాలుగా మందిరాలు ఏర్పరచుకుంటున్నారు. దేశంలో ఎన్ని మందిరాలు ఏర్పడుతున్నా వాటన్నిటి వెనుక ఆయన ప్రేరణ ప్రోత్సాహము కనపడుతున్నాయి. జీవుడు శరీరాన్ని విడిచే ముందే వేరొక ఉపాధి ఏర్పరచుకుంటాడు అంటారు. అలాగే ఈ మందిరాలకు బాబా తన మహాసమాధికి ముందే అంకురార్పణ చేశారు. మనకి ఈనాడు ఆయన మందిరం నిర్మించుకోవాలి అన్న ప్రేరణ కలిగినప్పుడు మనం అవలంబించవలసిన ఉత్తమ విధానాన్ని ఈ లీలలు సూచిస్తున్నాయి. ఉక్రూల్ నుండి కేశవరావు అని భక్తుడు తరచూ షిరిడీ వచ్చేవాడు. 1917లో బాబా ఒకసారి అతని వద్దనున్న తమ చిత్రపటం తాకి అతనికిచ్చి, దీనికి అక్కడ మందిరం కట్టించు, నీకదే షిరిడీ అన్నారు. మందిరం నిర్మించాక అతడు మరలా షిరిడీ వచ్చినప్పుడు, నన్నక్కడ వదిలి నువ్వెందుకొచ్చావు అని గద్దించారు బాబా. మీరక్కడా ఉన్నారని మాకు తెలియాలి కదా అన్నాడు కేశవ్. సాయి నవ్వి, సరే సరే అల్లా మాలిక్ అన్నారు. తరువాత నారాయణ్ పురోహిత్ 1940లో మందిర పునరుద్ధరణ కోసము సాయి చరిత్ర పారాయణ చేస్తుంటే 4వ రోజున బాబా స్వప్నంలో కనిపించి, నా దుని ఏది, దుని లేకుంటే ఇది షిరిడీ ఎలా అవుతుంది అని కేకలేస్తూ రాళ్లు రువ్వుతున్నారు. త్వరలో నిధులు చేకూరాయి. మందిర పునరుద్ధరణ పూర్తి చేసి దుని స్థాపించారు. దత్తభక్తుడైన బాపు సాహెబ్ తన 13వ ఏట షిరిడీ దర్శించినప్పటి నుంచి బాబాను ప్రార్థించేవాడు. పూణే నగరంలో బాబా మందిరము కట్టదలచి స్థల నిర్ణయం కోసము 1950లో పూణేలోని అరణ్యేశ్వరాలయంలో శ్రీ గురుచరిత్ర పారాయణ నామజపము చేస్తున్నాడు. 10వ రోజున బాబా కలలో కనిపించి, నీవింటికి వెళ్లే దారిలో నీ కాళ్ళు ఎక్కడ భూమిలో దిగబడతాయో అదే యోగమైన స్థలము అని చెప్పారు. అతడు బయలుదేరి వెళుతుంటే ఒకచోట అతని కాళ్ళు భూమిలోకి దిగబడ్డాయి. అక్కడొక చెట్టు కింద జానంలో కూర్చోగానే అతని మనోనేత్రానికి మందిరం యొక్క నమూనా దర్శనమైంది. అక్కడ ఒక కుటీరము వేసి అందులో సాయిపటముంచగానే ఆ ప్రదేశమంతా సువాసనతో నిండింది. క్రమంగా అతడు తేళ్లు పాములు ఆ ప్రదేశాన్ని విడిచిపోయాయి. 4వ రోజున అతనికి కలలో, నీకు ప్రదేశంలో ఏది దొరికితే దానిని అక్కడే స్థాపించు అని వినిపించింది. పునాదులు తవ్వుతున్నప్పుడు ఒక చెక్క పెట్టె, అందులో అస్థిపంజరము, దాని మలలో కౌపీనంగా కాషాయ వస్త్రము ఉన్నాయి. ఆ మానవుని అస్థికలను నదిలో విడవదలచి గోనెలో కట్టి ఒక పక్కన ఉంచారు. కొద్దిసేపట్లో ఒక పాము వచ్చి దానిపై కూర్చొని ఎవరినీ దగ్గరకు రానియలేదు. సాయి చెప్పింది దాని గురించేనని తెలుసుకొని దానిని అక్కడే భూస్థాపితం చేస్తామని చెప్పుకోగానే పాము వెళ్ళిపోయింది. త్వరలో షిరిడీలోని సమాధి మందిరం లాంటి ఆలయము అక్కడ ఏర్పడింది. సాయి భక్త దాసగణు మహారాజ్ 1956లో విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అసలు సాయి మందిరం నిర్మించవలసినది అలానే. విద్యానగర్లో నేనున్న ఇంట్లో నిరంతరము సత్కాలక్షేపం జరగటానికి శ్రీ రంగన్న బాబు గారు, శ్రీ సమర్థ నారాయణ మహారాజ్, శ్రీ అవధూత వెంకయ్య స్వామి వంటి మహనీయులు అతడికి రావటానికి గల మహత్తర కారణమేమో అనుకునేవాణ్ణి. ఒకసారి పక్క ఊరి నుంచి కరీం బాబా అనే సాధువు వచ్చి కాకతాళీయంగా ఈ విషయం చెప్పారు. సుమారు ఒక దశాబ్దం ముందు అవధూత అయిన ఒక ముస్లిం మహాత్ముడు గుడూరు నుంచి నడిచి వెళుతూ దారిలో ఇప్పుడు ఆ ఇల్లున్న చోట విధిగా కొంతసేపు కూర్చునేవారు. ఎక్కడ ఆత్మజ్ఞాని కొద్దిసేపైనా కూర్చుంటాడో ఆ ప్రదేశం పరమ పవిత్రమవుతుందని శాస్త్రము. అందుకే కాబోలు శ్రీ రంగన్న బాబు గారితో వారి ఇష్టదైవమైన కోదండరాముడు అక్కడ గొప్ప మందిరము ఆశ్రమము ఏర్పడతాయని, ఎందరో మహాత్ములు వస్తారని చెప్పారు. శ్రీ నారాయణ మహారాజు కూడా అలానే చెప్పి, నీవు అంగీకరిస్తే ఆ మహత్కార్యం తేలికగా జరుగుతుంది అన్నారు. నేను మాకు మందిరము మా గదిలోనే ఉంది. ఇక్కడ మందిరం ఏర్పడాలన్న శ్రద్ధ ఇచ్చటి వారికి ఏర్పడితే అది సాయి సందేశమని తలచి అలానే చేస్తాను అన్నాను. ఆ మాట మీద నిలబడు అన్నారు స్వామి. అలాగే కొద్ది నెలల తరువాత అక్కడ ఒక మందిరం నిర్మించమని, దానికి స్థలం ఇస్తామని కొందరు స్థానికులు ముందుకొచ్చారు. అప్పుడు ఒక సోదరుడు శ్రీశైలం వెళుతుంటే యోగ్యమైన స్థలం నిర్ణయించమని శ్రీ స్వామి పూర్ణానందులకు జాబు పంపాము. కానీ వెంటనే నిర్ణయించవలసిన అవసరం ఏర్పడి విద్యానగర్ భక్త బృందం ద్వారా సందేశం ఇవ్వని శ్రీ సాయిని ప్రార్థించాను. నాడు అందరూ ఏకగ్రీవంగా ఒక స్థలం నిర్ణయించారు. అది వెనక శ్రీ రంగన్న బాబు గారు చూపినదే. మరురోజే అదే నిర్ణయాన్ని శ్రీ పూర్ణానందులు కూడా మాకు అందించారు. వెంటనే మరికొంత స్థలం కూడా కొనాల్సి వచ్చింది. మా వద్ద పైకం లేదనుకుంటుంటే స్థానిక వర్తకుడు చిరంజీవి చంద్రశేఖర్ వచ్చి మా వాళ్ళందరూ ఎంత వారించినా వినకుండా 1500 రూపాయలు ఒక అతనికి ఇచ్చాను. బాబా దయ వలన అతడు తిరిగిస్తే అది బాబాకి ఇవ్వాలనుకున్నాను అన్నాడు. మరుసటి ఉదయమే ఆ వ్యక్తి అతనికి పైకం తిరిగిచ్చి, నిన్నటి నుంచి నా మనసు ఎందుకో కలచివేస్తున్నది, నీ పైకం తీసుకో అని చెప్పాడు. అతడు ఎవరికైనా పైకం తిరిగివ్వటము అదే మొదటిసారట. ఆ పైకంతో స్థలం కొన్నాము.